హలో అందరికీ. ఈరోజు మనము రివెట్ పేపర్ దృగ్విషయం గురించి మాట్లాడుకుందాము. ఇది వచ్చేసి మనకు జూనియర్ ఇంటర్మీడియట్ ఐపీఈ ఎగ్జామినేషన్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది చాలా చిన్న టాపిక్ కానీ చాలామంది విద్యార్థులు ఇది తప్పుగా రాస్తున్నారు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు తప్పులు చేయరని అనుకుంటున్నాను. సో రివెట్ పేపర్ దృగ్విషయాన్ని మొదట ప్రతిపాదించినటువంటి వ్యక్తి వచ్చేసి పాల్ ఎల్రిచ్ అన్నమాట. సో రివెట్ పేపర్ దృగ్విషయాన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తి పేరేంటి? పాల్ ఎల్రిచ్ అన్నమాట. సో ఈయన ఈ ప్రతిపాదన ద్వారా తెలియజేయాలనుకుంటున్నాడంటే కొన్ని జాతులు నశించడం వల్ల ఫలితం ఎలా ఉంటుంది. సో జీవావరణ వ్యవస్థలో కొన్ని జాతులు నశించడం వల్ల ఫలితం ఎలా ఉంటుందో తెలియజెప్పాలనుకున్నాడు. అంతేకాకుండా అది మానవ జీవితాన్ని ఎలా ప్రభావితం చేయగలదో కూడా చెప్పాలనుకుంటున్నాడు అన్నమాట. సో దీనికోసం ఏం చేస్తున్నాడంటే ఈ రివెట్ పేపర్ దృగ్విషయంలో ఈయన ఏం చేస్తున్నాడంటే ఒక ఆవరణ వ్యవస్థ యొక్క పనితీరులో జాతి ప్రాముఖ్యాన్ని తెలియజేయాలనుకున్నాడు. సో దీనికోసం ఇతను ఏం చేస్తున్నాడంటే పర్యావరణాన్ని విమానంతో పోల్చినాడు. చాలామంది ఇది రాయడం లేదు, ఇది కంపల్సరీ రాయాలన్నమాట. సో పర్యావరణాన్ని దేనితో పోల్చినాడు? ఇక్కడ విమానంతో పోల్చినాడు. అలాగే పర్యావరణంలోని జాతులను ఆ విమానం యొక్క రివెట్లతో పోల్చినాడు. ఇక్కడ రివెట్లు అంటే ఏంటంటే బోల్ట్లు ఉంటాయి కదా, ఆ బోల్ట్లనే రివెట్లు అంటున్నాం అన్నమాట. పర్యావరణంలోని జాతులను విమాన రివెట్లతో పోల్చినాడు. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, పర్యావరణాన్ని ఏమో విమానంతో పోల్చినాడు, పర్యావరణ జాతులనేమో విమానం యొక్క రివెట్లతో పోల్చినాడు. ఇది కంపల్సరీ రాయాల్సినటువంటిది. నెక్స్ట్ సో పోల్చి ఒక్కొక్క రివెట్ ఆ విమానంలో ఒక్కొక్క రివెట్ను తొలగించడం వల్ల ఆ విమానానికి కలిగేటువంటి దీర్ఘకాలిక ప్రమాదాన్ని తెలియజేశాడు. సో విమానంలో మనము బోల్ట్లను తీస్తూ పోతే ఏమవుతుంది? ఒక్కొక్కటిగా రివెట్లు తీయడం వల్ల విమానం కూలిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఒకేసారి కూలిపోదు కానీ మనం ఒక్కొక్క రివెట్ని తీసుకుంటూ పోవడం వల్ల ఏమవుతుంది? మొత్తం విమానానికి ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. అలాగే పర్యావరణంలోని కొన్ని జాతులను మనము తొలగిస్తూ రావడం వల్ల ఆ పర్యావరణం కూడా ఏమవుతుంది? నశించిపోతుంది అని చెప్పాలనుకుంటున్నాడు అన్నమాట. సో దీన్ని ఇంకా క్లియర్గా చూద్దాము. విమానంలోని కుర్చీ లేదా ఇతర అప్రాధాన్య వస్తువుల నుంచి రివెట్లను తొలగించడం వల్ల విమానానికి ఎటువంటి ప్రమాదం జరగదు. కుర్చీ కానివ్వండి లేదా ఇంపార్టెంట్ కానటువంటి ముఖ్యమైన ప్రదేశాలు కాకుండా వేరే ప్రదేశాల నుంచి రివెట్లను తొలగించడం వల్ల ఏమవుతుంది? ఆ విమానానికి ఎలాంటి నష్టము జరగకపోవచ్చు. కానీ విమానం దేహానికి మధ్య గల రివెట్ను తొలగిస్తే విమానం ఏమవుతుంది? కూలిపోతుంది. దేహానికి విమానం రెక్కకు ఉన్నటువంటి రివెట్ని తొలగించడం వల్ల మొత్తం విమానమే కూలిపోతుంది. అలాగే జీవ సమాజం నుంచి కొన్ని సందిగ్ధ అంటే ముఖ్యమైనటువంటి జాతులను, మీకు సందిగ్ధ అని రాకపోతే మీరేం చేయాలంటే ముఖ్యమైనటువంటి జాతులను తొలగించడం వల్ల ఆ జీవావరణ వ్యవస్థ ఏమవుతుంది? నాశనం అవుతుంది. సో ఇది రివెట్ పేపర్ దృగ్విషయం. దీన్ని రాయడంలో ఎందుకంత తప్పులు చేస్తున్నారో నాకు నిజంగా అర్థం కావడం లేదు. కానీ రాసేటప్పుడు ఏ పాయింట్స్ అందరు మెన్షన్ చేయాలి అంటే ముందు ఈ దృగ్విషయాన్ని ఎవరు ప్రతిపాదించినాడు? పాల్ ఎల్రిచ్. ఆయన ఏం చేసినాడు? విమానాన్నేమో జీవావరణంలోని జాతులనేమో రివెట్లతోనూ పోల్చినాడు. ఇది రాయాలి. సో విమానంలోని రివెట్లను ఒక్కొక్కటిగా తొలగించడం వల్ల విమానానికి జరిగే ప్రమాదం గురించి చెప్పాడు కదా. అలాగే నెక్స్ట్ జీవావరణంలో ముఖ్యమైనటువంటి జాతులను తొలగించడం వల్ల ఎలాంటి నష్టము వాటిల్లుతుందో అని చెప్పాలనుకున్నాడు. సో దీనికోసం ఏం చేసినాడు ఈయన? విమానంలోని
ముఖ్యమైన ప్రదేశాల నుంచి కాకుండా అప్రధాన ప్రదేశాల నుంచి అంటే సీట్లు అట్లాంటి ప్రదేశాల నుంచి రివెట్లను తొలగించడం వల్ల ఆ విమానానికి ఎలాంటి నష్టం జరగకపోవచ్చు. కానీ రెక్కకు విమానం దేహానికి ఉన్నటువంటి రివెట్‌ను తొలగిస్తే మాత్రం విమానం కూలిపోతుంది. అలాగే జీవ సమాజం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి జాతులను తొలగించడం వల్ల ఆ జీవావరణ వ్యవస్థనే నాశనం అవుతుంది. ఇది పాయింట్స్ రాయాల్సింది. సో, ఈ వీడియో చూసిన తర్వాత మీరు మళ్ళీ ఇగో ఈ ఆన్సర్ చేసేటప్పుడు తప్పులు చేయరని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.